హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యుఎస్ షెరీష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈ ఇయర్ బ్యాక్ యార్డ్లో గార్డెనింగ్ చేద్దాము అనుకుంటున్నాను. సో బ్యాక్ యార్డ్లో గార్డెనింగ్ చేయడానికి వచ్చేసి ఫస్ట్ అయితే మట్టి కావాలి, అలాగే కొద్దిగా సీడ్స్ కూడా కావాలి. నా దగ్గర ఏం లేకుండే, సో ఫస్ట్ షాప్కి వెళ్ళేసి మట్టి సీడ్స్ తీసుకొని వద్దాం అనేసి జస్ట్ ఇప్పుడే షాప్కి వచ్చాము. ఇంకా మట్టి ఏది కావాలో అది తీసేసుకునేసి ఇంకా లోపలికి వెళ్ళి కొద్దిగా ప్లాంట్స్ ఏమైనా చూద్దాము, అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటాయి అనేసి జస్ట్ ఇప్పుడే లోపలికి వచ్చాను. ఇక్కడ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవే ఉండే, లైక్ స్నేక్ ప్లాంట్ నా దగ్గర ఉంది, మనీ ప్లాంట్ ఉంది, అలాగే స్పైడర్ ప్లాంట్ నా దగ్గర ఉంది. మింట్ వచ్చేసి ఆల్మోస్ట్ $4 ఏమో ఉన్నట్టుండే. ఈ ఇంట్లోనే పెంచుకోవచ్చులే, ఊరికే ఇక్కడ ఎందుకు తీసుకోవడం అనేసి మింట్ కూడా తీసుకోలేదు. అలాగే నాకు కొద్దిగా పార్ట్స్ కూడా కావాల్సి ఉండే ఇండోర్ ప్లాంట్స్ కి. బట్ ఇక్కడ చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉండే, ఆల్మోస్ట్ $40 to $50 ఉండే. అంత పెట్టడం వేస్ట్ అనేసి ఇంకా పార్ట్స్ కూడా తీసుకోలేదు. తర్వాత సీడ్స్ ఒకసారి చూస్తే సీడ్స్ లో నాకు కావాలన్నవి ఏం లేకుండే, జస్ట్ పాలాకు అలాగే దోసకాయ తీసేసుకునేసి ఇంకా బిల్డింగ్ కౌంటర్కి వచ్చేసిన. నేను వచ్చేసి 2 bags మట్టి, అలాగే కొద్దిగా ఇంకా పాలాకు, అలాగే దోసకాయ, కొద్దిగా గ్లౌజెస్ తీసుకునేసి ఇంకా బిల్డింగ్ లోకి వెళ్ళిపోయినాము. ఇంకా బిల్ చేయించుకునేసి ఇంకా కార్లో పెట్టేసి నెక్స్ట్ వేరే షాప్కైనా వెళ్దాము. ఇక్కడ మనకు సీడ్స్ ఏం దొరకలేదు కదా ఇండియన్ వెజిటేబుల్స్వి. సో ఇంకో షాప్కి వెళ్దాము అనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్నోడు మహేష్ కార్లోనే ఉన్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే షాప్లోకి వెళ్ళేసి ఏమేం కావాలో అవన్నీ తెచ్చుకున్నాను. కుకుంబర్ తీసుకుందాం అనుకున్నాను, బట్ లాస్ట్ టైం స్కిప్ చేసిన. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. అలాగే ఇక్కడ కూడా పాలాకు, అలాగే టొమాటో, లైక్ బీన్స్, తర్వాత వాటర్ మెలన్ తీసుకున్నాను. వీటిల్లో ఏముంటాయో అంటే ఏమి వస్తాయో రావో తెలియదు, ఫస్ట్ టైం గార్డెనింగ్ చేస్తున్నా. అలాగే బంతిపూలు కూడా తీసుకున్నా, దేవుడికి పెట్టడానికి ఉంటాయి అన్నట్టు. నాకైతే లైక్ బీరకాయ, అలాగే సొరకాయ ఇవన్నీ పెట్టాలనేసి ఉండే, బట్ ఇక్కడ ఏం దొరకలేదు. తర్వాత ఇంకా మనము బయోడిగ్రేడబుల్ పాట్స్ తీసుకుందాము అనేసి చూస్తుంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండే, లైక్ $4 ఉండే 6 pots కలిపి. బట్ అంత పెట్టడం ఎందుకు లేనేసి ఇంకా సీడ్స్ తీసుకునేసి వచ్చేసి డలరమో అనేసి మాకు ఇక్కడ ఒక షాప్ ఉంటది, అక్కడ కొద్దిగా కాస్ట్ తక్కువే ఉంటాయి. సో ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఏమైనా దొరుకుతాయేమో, లైక్ బయోడిగ్రేడబుల్ కప్స్ అనేసి జస్ట్ ఇప్పుడే షాప్ లోకి వచ్చాను. ఇంకా ఎగ్జాక్ట్ గా ఎక్కడుంటాయి అనేసి తెలియక మొత్తం షాప్ అంతా వెతుకుతున్నా. ఫైనల్ గా అయితే ఇంకా ఒక 2 or 3 షెల్ఫ్స్ తర్వాత ఉన్నాయి. సో ఇక్కడైతే కొద్దిగా తక్కువలోనే ఉండే, ఒక $2 అలా వచ్చేస్తాయి అనేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా కొద్దిగా ఆప్షన్స్ ఎక్కువే ఉండే, లైక్ ప్లాస్టిక్ ఉండే, బయోడిగ్రేడబుల్ ఉండే. ఇంకా బయోడిగ్రేడబుల్ అయితే మనం అలానే పెట్టేయచ్చు అన్నట్టు ఇంకా వాటిని తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా కిట్ మొత్తం వచ్చింది ఇది, తర్వాత కొద్దిగా కప్స్ తీసుకున్నాను. ఇంకా మహేష్ చిన్నోడు కార్లోనే ఉన్నారు అనేసి లైక్ షాప్ మొత్తం ఏం ఎక్స్ప్లోర్ చేయకుండా ఇంకా మనకి ఏం కావాలో అవి తీసేసుకునేసి వెళ్ళిపోదాము అనేసి ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నా. అప్పుడు మళ్ళీ ఇవి కనిపించినాయి పాట్స్. సో ఆ కిట్ మొత్తం తీసేసి పాట్స్ ఒక్కటే చాలే అన్నట్టు ఇంకా కిట్ పక్కకు పెట్టేసి ఈ 2 తీసేసుకున్నాను. సో ఇవన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసినాక ఇంకా సీడ్స్ అన్ని దీనిలోకి యాడ్ చేద్దాము, ఇంకా లేట్ చేయడం ఎందుకు అనేసి. ఇంక ఈరోజు ఎలానో వెదర్ బాగుంది, మనకి వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మళ్ళీ చలి వస్తే కష్టం కదా పెంచడం ప్లాంట్స్ అనేటట్టు, మనం బయట కూడా ఉండలేం కదా. సో వెంటనే ఇంకా ఆ రోజే మొత్తం చేసేస్తున్నాము. ఇంకప్పటికి కొద్దిగా చలిగానే ఉండే. ఇక చిన్నోడిని లోపల పెట్టేసి ఇంకా నేను మహేష్ బయట వచ్చాము, కొద్దిగా చలిగా ఉంది అనేసి. ఇది వచ్చేసి మాకు వీకెండ్ అన్నమాట. సో మహేష్ కూడా ఫ్రీగా ఉంటాడు, హెల్ప్ చేస్తాడు అనేసి ఇంకా వీకెండ్ లో స్టార్ట్ చేసాము. ఇంకా వాటిల్లో కొద్ది కొద్దిగా లైక్ సాయిల్ పెడుతూ, అలాగే ఇలా ఫస్ట్ బంతి పూలతో స్టార్ట్ చేసినాను. ఒక్కొక్క దాంతో 2 యాడ్ చేసినాను. సో ఒక్కటి రాకుండా ఇంకోటి వస్తది కదా అన్నట్టు ఒక 2 యాడ్ చేశాను. అలాగే నాకు గార్డెనింగ్ పైన పెద్దగా ఐడియా లేకుండా ఇంక మా ఫ్రెండ్ కూడా ఒక్కో దాంతో 2 యాడ్ చెయ్యి, ఎందుకైనా మంచిది అనేసి అనింది.
సో, ఇలా 2 యాడ్ చేసి ఇంకా దానిపైన మళ్ళీ మట్టి యాడ్ చేసేసినాను. సో, ఇదే విధంగా నా దగ్గర ఉన్న కప్స్‌కి మొత్తము లైక్ ఫస్టు మట్టి యాడ్ చేసేసి దానిపైన ఇంకా సీడ్స్ అన్నీ యాడ్ చేసి దానిపైన మళ్ళీ మట్టేసేసి మొత్తం కవర్ చేసేసాము. సో, మొత్తం అంతా ఇన్ని పెట్టాను. కప్స్ ఇంగా కొద్దిగా అలానే ఉన్నాయి. సో, ఇంగ మిగిలినవి అలానే పెట్టేసాను. తర్వాత ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంగ బయట ఈవినింగ్ అయ్యాలకు మంచిగా చలి ఎక్కువైపోతుంది అనేసి, ఇంకా ఇంట్లో పెట్టడానికి ఇలా కొద్దిగా డైనింగ్ టేబుల్ దగ్గరైతే లైక్ సన్నొస్తాడు. అలాగే సన్ పడతా ఉంటుంది. సన్ రేస్ పడతా ఉంటాయి అనేసి, సో, ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర ఫస్ట్ ఒక కవర్ యాడ్ చేసి దానిపైన ఏదైనా ఇలా ఒక బాక్స్ టైప్‌లో పెడదాము అనేసి అనుకోని నేను ఫస్ట్ ఇలా అనుకున్నాను. బట్ మహేష్ ఇలా కాదు అనేసి మళ్ళీ ఆ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో లైక్ కవర్ యాడ్ చేశాడు. అప్పుడైతే మనకు వాటర్ పడ్డా గూడా కార్డ్‌బోర్డ్ బాక్స్ ఏమి అవ్వదు గదా! సో, దానివల్ల మహేష్ అలా చేశాడింగ. కింద మళ్ళీ కవర్ యాడ్ చేయకుండా జస్ట్ ఆ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో కవర్ యాడ్ చేసేసి, ఇంకా దానిపైన ఇలా మనం సీడ్స్ పెట్టిన పాట్స్ పెట్టాడు. సో, ఇలా అయితే ఇదంతా నీట్‌గా ఇలా సెట్ చేసుకున్నాము. సో, ఎవ్రీడే మార్నింగ్ కొద్దిగా వాటర్ పట్టేసి, ఈ బ్లైండ్స్ ఓపెన్ చేస్తే మంచిగా సన్ రైజ్ పడతాయి అన్నట్టు ఇలా చేసుకున్నాము. సో, బయట ఇప్పుడే పెడితే కొద్దిగా కోల్డ్‌గానే ఉంటది గదా! సో, బతకవు అనేటట్టు ఇంగ ఇలా ఇంట్లోనే పెంచుకోవాలి ఫస్టు. టెంపరేచర్స్ మంచిగా వచ్చాక తర్వాత ఇంక బయట పెట్టుకోవడమే. తర్వాత ఇదొచ్చేసి నెక్స్ట్ డే ఆ రోజు ఇంక టైం అయిపోయింది. ఇంకా వీటిల్లో గూడా మట్టంతా మార్చాలి అనేసి, ఇంగ నెక్స్ట్ డే వీటిల్లో అంతా మట్టి మార్చేద్దాము. ఇక్కడున్న ప్లాంట్స్ గూడా బాగా ఖరాబయితున్నాయి అనేసి, ఇంకా అది గూడా స్టార్ట్ జేశాము. అలాగే నేను అమెజాన్‌లో ఒక ప్లాంట్ స్టాండ్ ఆర్డర్ పెట్టింటే అది గూడా వచ్చేసింది. సో, ఫస్టు స్టాండ్ గూడా రెడీగా పెట్టేసుకుంటే, ఇంక మట్టి మార్చంగానే ఎక్కడిదక్కడ సెట్ జేసుకోవచ్చు అనేటట్టు, ఇంకా ప్లాంట్ స్టాండ్ గూడా ఓపెన్ జేసి సెట్ జేసుకుంటున్నాము. ఈ ప్లాంట్ స్టాండ్ అయితే మాకు చాలా నచ్చింది. ఎందుకంటే దీన్నొచ్చేసి మనము 2 టైప్స్‌గా సెట్ జేసుకోవచ్చు. ఎయిదర్ ఇప్పుడు మేము పెట్టినట్టయినా పెట్టొచ్చు. లేకుంటే మొత్తం అంతా 3 ర్యాక్స్‌గా ఒకే ప్లాంట్ స్టాండ్‌గా గూడా పెట్టుకోవచ్చు. అసలు చాలా బావుంది. మేమైతే ఇలా సెట్ జేసుకున్నాము. ఒకటొక చోట, ఇంకోటి ఇంకో చోట పెట్టొచ్చు అనేసి. ఇంకా అది మొత్తం సెట్ జేసుకున్నాక, తర్వాత ఇంక ప్లాంట్స్ అన్నీ తెచ్చేసుకునేసి మట్టి మార్చేసుకుందాము అనేసి, ఇంకా ఆ రోజు వెదర్ గూడా బావుండే. ముందు రోజు కంటే నెక్స్ట్ డే చాలా బావుండే. ఇంకా చిన్నోడిని గూడా బయట పెట్టుకొని, మంచిగా ప్లాంట్స్ అన్నీ మట్టి చేంజ్ జేసేయొచ్చు అనేసి ఇంకిలా ప్లాన్ జేసుకున్నాము. ఏంటంటే మేమొచ్చేసి ఇయర్‌లీ వన్సే మట్టి చేంజ్ జేస్తాము. ఆల్‌మోస్ట్ ఆల్ ప్లాంట్స్ అన్నీ ఇయర్‌లీ వన్సే చేంజ్ జేయడము, అలాగే ఇక్కడ వెదర్ గూడా బావుండదు గదా! సన్ రైజ్ గూడా ఏమి ఎక్కువ పడవు. కాబట్టి ప్లాంట్స్ అన్నీ బాగా ఖరాబయితున్నాయి చూస్తుంటే. ఇంక అందుకనేసి మట్టి మార్చేద్దాము. ఊరికే మళ్ళీ బాధయితుంది గదా! చెట్లు చనిపోతుంటే. సో, అందుకే ఇంగా కొద్దిగా వెదర్ మంచిగా ఉంది అనిపించిన రోజు ఇలా ప్లాన్ జేసుకున్నాము. ఇంగ చిన్నోడు గూడా ఫస్ట్ టైమ్ బయట రావడము. ఇన్ని రోజులంతా వెదర్ బాలేక ఎప్పుడు ఇంట్లోనే ఉండడం అయితుండే. సో, ఇదే విధంగా ఇంకా అన్ని ప్లాంట్స్‌కి మట్టి మార్చేసుకుంటున్నాం. స్పైడర్ ప్లాంట్ అయితే ఒకటి ఎక్స్‌ట్రాగా వచ్చింది. దో దాన్ని పడేయడం ఎందుకు అనేటట్టు దాన్ని గూడా ఒక పాట్‌లో పెట్టాము. చూడాలి ఎంత మాత్రం గ్రో అయితుంది అనేది. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి నేను వాటర్‌లో పెట్టుకొనిన్నాను. వాటర్‌లో పెట్టింటే మరి ఎక్కువ గ్రోత్ ఏం కనిపియలేదు. సో, దీన్ని గూడా పాట్‌లో పెట్టేద్దాము. మట్టిలో ఉంటే బాగొస్తది గదా! అనేసి ఇంకా దాన్ని గూడా మట్టిలోకి షిఫ్ట్ చేసేసినాము ఇలా పాట్‌లో పెట్టేసి.
సో, ఇలా ప్లాంట్స్‌కంతా మట్టి మార్చేసాము. తర్వాతొచ్చేసి ఇంగా వీటినంతా గూడా పక్కకు పెట్టేసి వాటర్ పట్టేసాము. సో దట్ మనకు పాట్స్‌కంతా గూడా మట్టేం లేకుండా ఉంటే, సో దట్ మనకి ఇంట్లో గూడా పెట్టుకోవడానికి నీట్‌గా ఉంటాయి గదా! అన్నట్టు ఇంకా నీట్‌గా పైప్ తీసుకునేసి ఇంగ మట్టి లేకుండా వాటర్ మొత్తం స్ప్రింకిల్ చేసేసినాము. తర్వాతొచ్చేసి ఇంగ మనం సీడ్స్ గ్రో చేయడానికి కొద్దిగా గార్డెనింగ్‌కి రెడీ చేస్తున్నాడు మహేష్ వచ్చేసి. మహేష్ ఇదంతా చేసేలోపు నేనెళ్ళేసి చిన్నోడికి బాత్ చేయిచ్చేసి, అలాగే ముందుగా మట్టి మార్చుకున్నాం గదా! ప్లాంట్స్‌నంతా గూడా ఇంట్లో సెట్ చేసుకుందాము అనేసి నేను ఇంట్లోకెళ్ళాను. ఇదొచ్చేసి ఏంటంటే మొత్తం లేయర్ లాగా వచ్చేస్తుంది అనుకున్నాము. బట్ తీయడానికి చాలా టైం పట్టింది. అలా కొద్దిగా కష్టం గూడా అనిపిచ్చింది తీసేటప్పుడు. లాస్ట్ ఇయర్ ఏశారు ఇదంతా బాగా ఏర్లు మొత్తం పాకిపోయినాయి. తర్వాత ఇంక చిన్నోడికి బాత్ చేయిచ్చేసి, నేను గూడా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ మొత్తం సెట్ జేసేద్దాం మహేష్ వచ్చేలోపు. ఇల్లంతా లైక్ ఎక్కడివక్కడున్నాయి అనేటట్టు ఇంక క్లీన్ జేసుకుంటున్నా. ఎలానో అన్నీ క్లీన్ జేస్తున్నాం గదా! అనేసి ఇంకా ఇవంతా గూడా ఒకసారి తుడిచేసి పెట్టేస్తే నీట్‌గా ఉంటాయి గదా! అనేసి ఇంకివి గూడా క్లీన్ జేసేసుకుంటున్నా ఒకేసారి. చిన్నోడైతే ఫుల్ ఆడుతున్నాడు. యాక్టివ్‌గా ఉన్నాడు ఫుల్లు. సో, ఇలా ఇదంతా క్లీన్ జేసేసుకున్నాను. అలాగే నా దగ్గర ఇంకా కొద్దిగా స్టాండ్ ఒకటి ఉండే. అది గూడా ఇలా వెట్ వైప్స్‌తో నీట్‌గా క్లీన్ జేసేసుకునేసి, ఇప్పుడు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాం గదా! అదొచ్చేసి స్టెప్స్ దగ్గర ఒకటి, అలాగే మనీ ప్లాంట్‌కొకటి పెట్టుకున్నాను. సో, ఈ ప్లాంట్స్ వచ్చేసి అంటే ఒకసారి పెట్టడము, మళ్ళీ తీయడం ఇక్కడ సెట్ అవ్వలేదు అనేసి ఫైనల్‌గా ఒక్కో చోట పెట్టాను. నా దగ్గర ముందున్న ప్లాంట్ స్టాండ్‌కొచ్చేసి ఇప్పుడు చెట్లు గూడా సరిపోలేదు. ఇంకా కొద్దిగా తీసుకొనొచ్చి పెట్టాలి. ఒక 2 రాక్స్ అలానే ఉండిపోయినాయి. ఈ స్టాండ్‌కు ఒక 2 రాక్స్ అలానే ఉండిపోయినాయి. సో, తొందరగా మేబీ సూన్ ఇంక దగ్గరలో ఒక 2 ప్లాంట్స్ అలా మళ్ళీ మా ఫ్యామిలీలోకి యాడ్ అయితాయి. అలాగే మనీ ప్లాంట్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను. సో దట్ మనము ఇక్కడ మొత్తం అంతా ఇంట్లోకి స్ప్రెడ్ చేయొచ్చు గదా! మనీ ప్లాంట్‌ని అనేసి. ఈలోపు మహేష్ కూడా అలాగే ఇలా ఇంటికి ముందు సైడ్ కొద్దిగా తీశాడు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి లైక్ రోసెస్ అలా పెట్టుకోవచ్చు అనేసి. అలాగే వెనక కూడా నీట్‌గా రెడీ చేసేసినాడు. తర్వాత ఇదంతా కొద్దిగా ఎండిపోయిన తర్వాత తీసి పడేద్దాంలే ఇప్పుడు వెయిట్ ఎక్కువుంటది అనేసి ఇంక పడేయలేదు. సో, మా వీకెండ్ అయితే ఇలా జరిగింది. మీరెలా వీకెండ్ స్పెండ్ చేశారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు గాని ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్ శిరీష్ వ్లాగ్స్. టేక్ కేర్. బాయ్.